హాయ్ స్వాములు, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే లేసి పువ్వులు అయితే పుడికేస్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర సైడ్ వాళ్ళు అలాగే మ్యాట్ కూడా వేసేస్తున్నాము. ఇంటి దగ్గర వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతలోనే పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పడం అయితే మర్చిపోయాను కదా. ఈ రోజు అయితే సత్యనారాయణ రథం అయితే పెట్టుకుంటున్నాం. ఇంకా అలాగే బిక్స్ కూడా పెట్టుకుంటున్నాము. మా చెల్లి స్వాములు అలాగే మా నాన్నమ్మ స్వాములు అందరూ కలిసి ఇంకా వంట దగ్గర అయితే హెల్ప్ చేస్తున్నారు. మనమైతే ఖాళీగా ఉన్నాం కదా అని ఇంకా పూలు అయితే పుడుగుతాం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వెంటనే చాలా స్పీడ్ గా తాంబూలాలు అయితే కడతాం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ఫైనల్లీ తాంబూలాలు అయితే కట్టేశాము. ఈ రోజు అయితే మా చెల్లి సామాన్లు అయితే చాలా అయితే కష్టపెట్టేశాను. పొద్దున్న నుంచి అయితే పని చేస్తానే ఉంటున్నారు. మా చిన్నమ్మ మాతో అయితే కాయగూరలతో వస్తుంది. అలాగే మా నాన్నమ్మ స్వామి అయితే ఇంకా బూర్లు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ వంటలో అయితే రెడీ అవుతే అయిపోయినాయి. ఇంకా రైస్ కూడా ఆర్చేసాము. ఇంకా వంట దగ్గర మొత్తం ఓకే అయిపోయింది కదా అని ఇంటికెళ్ళి చూస్తే రథం కూడా అయిపోయింది. ఇంకా రథం అయిపోయింది కదా అని నేను కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా వెంటనే గుడి దగ్గరికి అయితే వెళ్లి ఇస్తర్లు కూడా వేసేసి ఐటమ్స్ మొత్తం అన్ని వేసేసాం. ఇంకా స్వాములు కూడా వస్తామైతే స్టార్ట్ చేశారు. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కలిసి ఇంకా కాళ్ళు అయితే కడుతున్నారు. ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే పెట్టుకున్నాము. ఫైనలీ బిక్స్ పెడతాం స్టార్ట్ చేసాము. ఈ రోజు అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంటికాడ రథం పెట్టుకుని స్వాములందరికీ బిక్స్ పెట్టుకోవాలని మా అమ్మగారి కోరిక. మా అమ్మ మాతో ఎప్పటి నుంచో అనుకుంటుంది, కానీ ఎప్పుడు పెడదామన్నా ఏదో ఆటంకం అయితే వస్తుంది. ఫైనల్లీ ఈ రోజు అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకా స్వాములందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసాము. సరే స్వాములు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.